నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఒకప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడితే అది స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్లుగా పార్టీ శ్రేణులు భావించేవాళ్ళు. అలాంటిది రోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు విజయసాయి రెడ్డి మాటకు విలువ ఉందా అంటూ కొట్టిపారేశారు. ఎస్, లిక్కర్ స్కామ్ విషయంలో విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, కేవలం రాజ్యసభ సీటుకి సంబంధించి ఆయనకు రాదేమో అనేటువంటి బాధలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంగా పరిగణిస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టాపిక్ వైరల్ అవుతోంది. ఇకపోతే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక్కొక్కరుగా జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తున్నటువంటి తీరును మనందరం గమనిస్తున్నాం. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కుట్రలు పన్ని సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా తెరపైకి తీసుకొస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తంగా విజయసాయి రెడ్డికి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక విజయసాయి రెడ్డి కూడా అదే స్థాయిలో వైసీపీకి సంబంధించి, పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతానికి సంబంధించి కావచ్చు కామెంట్ చేయడానికి సిద్ధపడిపోతున్నారు. అసలు ఎందుకు ఇంత వైరుధ్యం వచ్చింది? కేవలం లిక్కర్ స్కామే ప్రధాన కారణమా, లేకపోతే అంతర్గతంగా పార్టీలో ఏమైనా జరిగిందా? ఎందుకు ఒక్కొక్కరుగా వైసీపీని కీలక నేతలు వీడిపోతున్నారు? ఈ మొత్తం ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు అయితే ప్రస్తుతం ఎక్కడా కూడా లభించట్లేదు. ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు తప్పించి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారో వారు చెప్పడం లేదు. పార్టీని వీడిపోవడానికి గల కారణాలను పార్టీ కూడా వెల్లడించలేకపోతోంది. సో ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు శేషు గారు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు బొట్ల రామారావు గారు వైసీపీ నుంచి, సూర్యనారాయణ గారు టీడీపీ నుంచి, చందు గారు జనసేన నుంచి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా సూర్యనారాయణ గారితో మాట్లాడదాం. సూర్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్, సూర్యనారాయణ గారు, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి స్వయంగా విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చారనుకోండి, అయినప్పటికీ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. నాకు ఈ కేసు సంబంధం లేదు, వేరే వాళ్ళ ప్రమేయం ఉందంటూ ఆయన బహిరంగంగా మీడియా సాక్షిగా మీడియా ముందే కామెంట్ చేసినటువంటి తీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మనం అందరం విన్నాం. సరే, మీతో మాట్లాడే ముందు ఒక్కసారి మా పీసీఆర్ వాళ్ళ బైట్ ప్లే చేస్తారు. ఆ బైట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చర్చించే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి ఆ బైట్ ప్లే చేయండి. ఇక బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి ఈ ప్రభుత్వం తనను వేధిస్తుందని హైకోర్టులో 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసాడు. ఈ మనిషి ఈ ప్రభుత్వం తనను వేధిస్తూ ఉందని, హెరాస్ చేస్తూ ఉందని 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసినాడు. ఇలాంటి వ్యక్తిని బెదిరించి, భయపడిచ్చి, చివరికి లొంగ తీసుకుని ఇలాంటి వ్యక్తి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్ఓసి ఇచ్చారు. అంతవరకు ఎన్ఓసి బ్లాక్ చేసి బెదిరిస్తున్నారు, భయపడిస్తున్నారు, ఎన్ఓసీలు ఆపుతున్నారు. ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి, చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి, రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి, తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది. మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజకేష్ రెడ్డి, అసలు ఈయనకు బెవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? అసలు ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఇక రైట్, విన్నారు కదా సూర్యనారాయణ గారు. అంటే విజయసాయి రెడ్డి గారి విషయంలో ఆయన స్పష్టంగా చెప్తున్నారు, చంద్రబాబు గారికి లొంగిపోయారు, కూటమి ప్రభుత్వానికి లొంగిపోయారు, కేవలం ఇటు వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదు కాబట్టి భవిష్యత్తులో రాజ్యసభ సీటుకు సంబంధించి వైసీపీ ఇవ్వలేదనేటువంటి కారణంతో ఆయన పార్టీని వీడిపోయి వెళ్ళిపోయారంటూ కామెంట్ చేశారు. వాస్తవానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలకు, లేకపోతే ఆయన మాటలకు ఏం విలువ ఉందని అనొచ్చు. కాకపోతే కొద్ది రోజుల క్రితం వరకు వెళ్తే, మనం వెనక్కి వెళ్తే విజయసాయి రెడ్డి మాట్లాడితే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్లుగా పార్టీ శ్రేణులు కూడా భావించేవాళ్ళు. అంతా ఆయన మాటకి రెస్పెక్ట్ ఉండేది. ఈరోజు మొత్తం కూడా తారుమారు అయిపోయింది. విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన కామెంట్స్ చేస్తున్నారు, కూటమికి చంద్రబాబుకు లొంగిపోయారని చెప్తున్నారు. ఏం జరుగుతోంది విషయంలో? అసలు మీ పార్టీ నుంచి మీ వ్యూ ఏంటి? ఎందుకంటే మీ పార్టీని ఇంక్లూడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు మీకు లొంగిపోయారు, మీ పార్టీకి లొంగిపోయారంటూ. ఏం చెప్తారు?
మీకు విజయ్ గారు, మీకు ఫోర్ సైడ్స్ టీవీ వ్యూవర్స్ కి, అదే విధంగా ప్యానెల్ లో ఉన్న అందరికీ కూడా హృదయపూర్వక శుభ సాయంత్రం అండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారిలో ఇప్పుడు ఇవాళ మాట్లాడినటువంటి వాయిస్ లో చాలా అన్ఈజీనెస్, ఒక అభద్రతా భావం తొంగి చూస్తారు. ఆ తొంగి చూస్తున్న పరిణామ క్రమంలోనే ఈ మాటలన్నీ ఆయన నోట్లోంచి వస్తున్నాయనేది నా భావన. ఇక్కడ ఒక విషయం మనం కనుక గమనిస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి విజయసాయి రెడ్డి గారికి ఒక పెరవేయలేనటువంటి అవినాభావ సంబంధం. వాళ్ళ వ్యాపార వ్యవహారాల్లో ఏంటి, అన్నింటికి కూడా ఆయన చార్టెడ్ అకౌంటెంట్. వాళ్ళ కుటుంబంలో ఒక సొంత వ్యక్తిలాగా, కుటుంబ వ్యక్తిలాగా వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. పలు సందర్భాల్లో విజయసాయి రెడ్డి గారు, విజయసాయన్న, విజయన్న, అన్నలైతే నేను లేను, అన్న నన్ను అన్ని చాలా వెన్నంటి ఉండి నాకు అన్ని విధాల రక్షగా ఉన్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారే పలు సందర్భాల్లో ఆయన భుజం మీద చేసి చెప్పిన సందర్భాలు మనం ఎన్నో చూసాం గతంలో. అలాగే ఇంకా విషయం చెప్పాలంటే, ఏదైతే ఇవాళ ఈడీ కేసులు 11 పెండింగ్ ఉన్నాయో, ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవని రెడ్డి గారు నేటివ్గా ఇప్పటికే ఉన్నారు. వాళ్ళు ఎత్తుకుని పెన వేసినా విడదీయరాని అనుభవం. అయితే మరి విజయసాయి రెడ్డి గారు 2024లో పార్టీ ఘోరంగా ఓడిపోవటం, ప్రతిపక్ష స్థాయి కూడా దక్కపోవటం, పాప పుట్ట బదలవుతూ ఒక్కొక్కటే ఎన్నో బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయనకు ముందే తెలుసు ఏమేం జరిగిందో ఈ 5 ఏళ్లలో, ఎలా ఉంటుందో రాబోయే కాలం పరిస్థితి అనేది తెలుసు. ఆయన కొంత తెలివి గలవాడు, మన చార్టెడ్ అకౌంటెంట్ గా ఎన్నో వ్యూహాలు పడినటువంటి వ్యక్తి కనుక అదే వ్యూహాత్మకంగా ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్ర చెప్పిన తర్వాత లిక్కర్ స్కామ్ కూడా చాలా బాగా ఫాస్ట్ గా ముందుకెళ్ళింది. రాజశేఖర రెడ్డి అరెస్టుతో ఇంకా ఎంతో మంది బయటకు వచ్చారు. ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, గోవిందప్ప గారు కానివ్వండి, మొత్తం నిందితులందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఒక్కొక్క నిందితుడిని అరెస్ట్ చేసే దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నో విషయాలు అసలు ప్రభుత్వం కాదు, పోలీస్ అధికారులు కాదు, పెద్దలు కాదు, సామాన్య ప్రజలు ఎవరు ఊహించినటువంటి విషయాలు ఎన్నో తవిని కొద్ది బయటకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు. ఏ క్షణానైనా తనకు కూడా ఇబ్బంది కలగచ్చినటువంటి ఒక పరిస్థితుల్లో మేకపోతూ గాంభీర్యాన్ని నటిస్తూ విజయసాయి రెడ్డి గారి మాటలకు శాంటిటీ ఏంటి అని అంటున్నాడంటే, మరి ఇదే విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు నడుచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో విజయసాయి రెడ్డి అన్న, సాయి అన్న నాకు చాలా ఆప్తుడు, నా మనిషి, అన్న నా వెనక నిలబడిబట్టే నేను ముందుకు నడుస్తున్నాను అన్నావు. మరి ఆ రోజున విజయసాయి రెడ్డి గారి మాటలకి భేదాలుగా పనిచేసినప్పుడు ఇవాళ విజయసాయి రెడ్డి గారి మాటలకి శాంటిటీ అనడంలో కనీసం నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలాగుందంటే, ఇవాళ రోజున ఒక లిక్కర్ స్కామ్ అనే కాదు, మైను, శాండ్, లిక్కరు, వైను, ఆ తర్వాత స్థిరాస్తులు, ముఖ్యంగా ఆయన జగనన్న పట్టాలని చెప్పేసి 1 సెంట్ పట్టాలు ఇచ్చాడు. ఆ పట్టాలు తీసుకున్నటువంటి లబ్ధిదారులు కాగితాలు తీసుకుని వెళ్తే ఇవాళ ఆఫీసర్లు ఈ కాగితాలకు విలువ లేదు పొమ్మంటున్నారు. అది అర్థం కావట్లా. దానికేమో కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకి కొనుగోలుకి వెచ్చించాడు. అసలు ఒక కుంభకోణం కాదండి. నేను ఒక్కటి సూటిగా మీ ఛానల్ ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాను, 19 నుంచి 24 వరకు ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్క రోజన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిందా? ఈ 5 ఏళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసం, స్కాముల కోసం, స్కీముల కోసం, వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదల కోసం, వాళ్ళ ఇగోలు చల్లార్చుకోవడం కోసమే పనిచేస్తారు. కనుకన ఇవాళ ఒక్కొక్కళ్ళు అభద్రతా భావంతో ఉంటున్నారు. కొంతమంది ముందు చూపు జాగ్రత్త చర్యగా పార్టీకి రాజీనామా చేసి మౌనంగా నిష్క్రమిస్తున్నారు. కొంతమంది ఇంకా ఆ పార్టీలో ఉండి జగనన్న ఏదో అద్భుతాలు చేస్తాడు, ఆయన మామూలు మనిషి కాదు, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టిలో జరిగించినటువంటి ప్రత్యేకమైన మనిషి, ఇంకా ఏదో అమ్మిని బింబించేసి చేస్తాడనే ఒక ప్రగాఢ విశ్వాసంతో, ఆయన మీద ఒక మూఢ నమ్మకంతో, మూఢ విశ్వాసంతో ఇంకా ఆయన అంటిపెట్టుకుని ఉన్నారన్నది నా భావన. ఒక్క విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం సామెత చెప్తాం, ఊరి కళలు గోడలు చెప్తాయి, అన్నం మొత్తం అంతా బడుగు చూడకలా ఒక మెతుకు చూస్తే చాలా అన్నపడికిందో లేదండి. ఒక చిన్న ఉదాహరణ అండి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎట్లాంటిదంటే, పలు సందర్భాల్లో ఆయన అసెంబ్లీలో అన్నాడు, నేను 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇక్కడ, ఇంగ్లీష్ మీడియం అని అన్నాడు. ఇంకో సందర్భంలో 151 సీట్లు ఇచ్చారు, అఖండ మెజారిటీ, 151 సీట్లు నాది అని చెప్పాను అన్నాడు. అంటే ఈ రెండు ఏంటి అంటే,
వాళ్ళ గొప్పతనాన్ని కాకుండా లేకపోతే వాళ్ళకి ప్రజలు ఇచ్చినటువంటి విలువను లేకపోతే చదువుకున్న దాన్ని ప్రదర్శించినట్టుగా లేదు. ఒక గర్వంతో ఒక అహంభావంతో చెప్పిన విధానం. ఆ ఇగోతోనే ఆయన ఒక ముఖ్యమంత్రిగా అంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వ ఆస్తుల మీద, ప్రభుత్వ వస్తువుల మీద పార్టీ రంగులు వేయకూడదని తెలియదండి. స్థలాల రాళ్ల మీద తన ఫోటోలు వేసుకోకూడదని తెలియదండి. అవన్నీ చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మళ్ళీ ప్రభుత్వం కోర్టు దాని మీద నింద వేస్తే మళ్ళీ వాటిని చెరిపించడానికి మళ్ళీ కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈ విధంగా సుమారుగా ఒక రంగులంశంలోనే 4,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసింది ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలుసు. ఇవాళ ప్యానల్లో ఉన్నటువంటి బొట్ల రామారావు గారు కూడా ఈ రంగుల విషయంలో మా ప్రభుత్వం చేసిన తప్పు కాదని ఏమైనా సమర్థించుకోగలరా చెప్పనండి? చెప్పలేరు. ఆయనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ కూడా చెప్పలేడు ఈ రంగుల విషయంలో మేము చేసింది సమర్థితమే, దీనివల్ల ప్రజలకు ఇంత ఉపయోగం జరిగింది, ఈ ఉపయోగం ఉందని చెప్పగలరా? చెప్పలేదు. అంటే ఉదాహరణకి ప్రజా సొమ్ముని ఒక రంగుల విషయంలోనే 4,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి ఆ మైండ్ సెట్ కలిగినటువంటి ప్రభుత్వ పరిపాలకుల తీరు ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఎంత హింసాకరంగా ఉంది, ఎంత ప్రజా సొమ్ము దుర్వినియోగం అయింది, ఎంత రాష్ట్రం విధ్వంసం అయింది, ఎంత ప్రజలకి తీరని నష్టం జరిగింది అనే దాన్ని మనం ఆ ఒక్క అంశంతో అంచనా వేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అంటే సూర్యనారాయణ గారు ఒక్కసారి లిక్కర్ స్కామ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇవాళ చెప్తున్నారు కదా, పాపం ఆయన కొడుకు పెళ్లి విషయంలో ఉన్నది, కూతురు పెళ్లి చూపుల విషయంలో ఉంది, ఆఖరికి డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన చిన్న కొడుకు పెళ్లి విషయంలో ఉన్నారు. ఇలాంటి తీసుకొచ్చి అమాయకుల్ని, పిచ్చివాళ్ళని, పాపం అమాయకుల్ని, మంచి వాళ్ళని, ఉత్తములను తీసుకొచ్చి అరెస్ట్ చేశారని. మరి లిక్కర్ స్కామ్ లో మీరు ఎటువంటి తప్పిదాలు చేయకపోతే, నిజంగా మీరు చెప్పినట్టు లిక్కర్ లో చాలా నీతి నిజాయితీతో ఉంటే లిక్కర్ ని గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఈ పేలను ఎందుకు అనుమతించలేదు? ఏ నెలలో ఎంత, ఏ షాపు నుంచి ఇండెంట్ అందించారు, ఏ నెల ఎంత డౌన్లోడ్ చేసుకున్నారు అనే ప్రజా విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలాగే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి, అంటే అసలు మందు తాగడమే తప్పు అనుకోండి, కాస్త క్వాలిటీ బ్రాండ్లు, పేరు పొందిన బ్రాండ్లు కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు సొంత బ్రాండ్లను ఎందుకు ఎస్టాబ్లిష్ చేసి అమ్మాల్సి వచ్చింది? వీటన్నింటికీ సమాధానం చెప్పగలరా? అంటే సూర్యనారాయణ గారు ఇక్కడ ఒక విషయం, సూర్యనారాయణ గారు సూర్యనారాయణ వారు పదే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే గతంలో బ్రాండ్స్ అన్ని బూమ్ కావచ్చు, ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ హయాంలో పర్మిషన్ ఇచ్చినవే, మేము కొత్తగా ఏ పర్మిషన్స్ ఇవ్వలేదు అంటూ వారు పదే చెప్తున్నారు. నిన్న ఒక డిబేట్ జరిగితే వాళ్ళు అదే వాదించారు. ఏం చెప్తారు దానికి? ఖచ్చితంగా వాదిస్తారండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిభ, వైసీపీ నాయకుల ప్రతిభ ఏంటంటే ఖచ్చితంగా వినేవాడు ఉండాలి. కానీ 1947లో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారని కూడా చెప్పి ఒప్పించగలరు. ఆ నైపుణ్యత, అబద్ధాలని పదే వల్లించడం, అబద్ధాలని పట్టుగా వాదించడం వాళ్ళ నైజం. అది వాళ్ళు వాదిస్తారు. వాళ్ళు కాకపోతే అంటే లిక్కర్ కంపెనీలకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ భూమికి మనం సాధించిన స్పెషల్ స్టేటస్ కి, రాజధానికి ఇలాంటి బ్రాండ్ పెట్టుకుంటాం, మేము పర్మిషన్ ఇచ్చాము, చూపించమనండి వాళ్ళని. రైట్. సరే, ఒక్కసారి చందు గారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే అండి. ఎస్ చందు గారు, అంటే లిక్కర్ స్కామ్ విషయంలో ఏం జరుగుతుందో మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు. అంటే ఒక్కొక్కరుగా అరెస్ట్లు అవుతున్నారు, ఒక్కొక్కరుగా జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుందనేది మీ ఒపీనియనా, లేకపోతే ఆయన వరకు వెళ్లకుండా కింది స్థాయి నాయకులే దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారని మీరు అనుకుంటున్నారా? దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఫోర్ సైడ్ వీక్షకులకు, అలాగే విజయ్ గారికి, ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, ఆ పైన ఇంకెవరున్నా సరే అంతవరకు కూడా వెళ్తాకి సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే తప్పు చేసినాడు కింద స్థాయా లేదా పై స్థాయా, అది జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఇంకొకలా అని చెప్పి ఏం లేదండి. ఇక్కడ ఎవరైనా సరే, తప్పు చేసిన ఎవరైనా సరే శిక్షకి అర్హులే. అలాంటప్పుడు ఈరోజు స్కామ్ చేశారు, మేము చేయలేదు, గత ప్రభుత్వంలో వచ్చింది. ఓకే, గత ప్రభుత్వంలో పర్మిషన్స్ వచ్చాయి, కానీ మీరు కల్తీ మధ్య నమ్మి మీరు చేసిన దారుణాలకి ఈరోజు చాలా మంది బలైపోయారు. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడలో 20,000 మంది చనిపోయారు. దాని గురించి నివేదిక లేదు, కనీసం నువ్వు వచ్చి అసలు ఎందుకు జరిగిందని ఒక వివరణ చేయలేదు. మరి ఆ రోజు ఏమైపోయిందంటే, అంటే ఈ గత ప్రభుత్వంలో కల్తీ మద్యం అమ్మి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా ఆయన చెప్తున్నారు, మీరు పర్మిషన్లు ఇచ్చారు, లేకపోతే మేము పర్మిషన్లు తీసేసామంటున్నారు, లేకపోతే వేరే రకంగా కూడా అన్ని కూడా మీరే చేశారు, గత ప్రభుత్వం చేసినవి కానీ మేమేం చేయలేదు, ఈ తప్పులన్నీ కూడా, ఈ స్కామ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయబట్టి ఆయన అరెస్ట్ అయ్యారు. అంటే మరి మీరు ఎన్ని స్కాములు చేస్తే మీరు అరెస్ట్ అయ్యారు చెప్పండి? ఇప్పుడు మీరు ఎన్ని స్కాములు చేస్తే మీరు అరెస్ట్ అయ్యారు? మీరు ప్రతి దాంట్లో స్కామ్ చేశారు. ఈ రోజు పథకాలు రాలేదు, ఈ స్కాములు చేశారు, మీ పథకాలు
పథకాలు రాలేదు, కరెక్టే. అమ్మఒడి రాదు, ఎందుకు రాదండి? మీరు పెట్టిన పేరు అమ్మఒడి, తల్లికి వందనాలని పెట్టారు, ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది. ఈ స్కామ్ విషయంలో మటుకు ముమ్మాటకి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకులు వాళ్ళే ఈ మొత్తం అంతా కూడా స్కామ్లు చేసింది కూడా వాళ్ళేనండి. ఎందుకంటే స్కామ్ చేయకపోతే ఏ ఒక్క డిజిటల్ పేమెంట్ లేకుండా, ఎందుకని ఆ రోజు డబ్బులు ఇస్తేనే మాత్రమే మందు అనేది, ఎందుకని మీరు చెప్పండి. ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డి గారని వాళ్ళ నాయకులు కానీ చెప్పానండి, మేము పలానా దానికోసం ఈ డబ్బులే తీసుకున్నాము, అంతేగాని డిజిటల్ పేమెంట్ దీని పలానా దానికి చేయలేదని చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కానీ అన్ని చోట్ల ఈ రోజు ఒక చిన్న జాంకాయలు కొట్టాడు కూడా 10 రూపాయలు పెట్టి జాంకాయలు కొట్టే డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. అటువంటిది 100 రూపాయలు పెట్టి తీసుకుంటే, 1000 రూపాయలు పెట్టి తీసుకుంటే, మందు తీసుకుంటే ఈ యొక్క బ్రాండీ షాపుల దగ్గర కానీ మాల్స్ లో కానీ ఎక్కడ డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా చేస్తున్న ప్రభుత్వం ఇది. అంటే ఎంత స్కామ్ చేస్తే, ఎంత డబ్బు జనాల డబ్బుని దోచుకుంటే దాచుకుంటే ఆ రోజు ఇవన్నీ చేయలేదు. ఈ స్కామ్ అనేది చేస్తే కింద స్థాయి నుంచి కదండి. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఏదో ప్రలోభాలకి వెళ్ళారన్న, ప్రలోభాలనే ఉందండి. ఆయన తప్పు ఒప్పుకోవచ్చు కదా, ఆయన చేసిన తప్పులు ఒప్పుకోవచ్చు. ఈ రోజు 3.5 సంవత్సరాలు ఉంది, కరెక్టే, మీరు చెప్పింది వాస్తవమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు, మాకు అధికారం లేదు, అయినా సరే భయపడి ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వస్తే అవకాశం ఉందో లేదో తెలియపని వెళ్ళలేదు, వాస్తవమే. నెక్స్ట్ అవకాశం గురించి కాదు, ముందు చేసిన తప్పుని ఆయన ముందుగా గ్రహించి వెళ్ళిపోయాడు, అంతేగాని ప్రలోభాలు పెట్టి లేకపోతే అతను వేరేది ఇచ్చేయగలదు. మరి ఇకపోతే మరి మహిళలను తీసుకొచ్చి ఈ కేసులు ఇచ్చారు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ కేసులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడుతున్నారు. అంటే మహిళలు తప్పు చేయమని ఎక్కడ ఉందండి? మహిళలు తప్పు చేయమని ఉందా? మహిళలు అయితే వాళ్ళు మనుషులే కదా, తప్పు చేస్తే ఎవరైనా తప్పేలేండి. ఎవరైనా తప్పే. అంటే మీరు కక్షపూరితంగా ఇరికిస్తున్నారనేది వారి అభిప్రాయం. కక్షపూరితం కదండి. ఈ రోజు విడుదల రజనీ గారు ఎందుకు అంత తాపత్రయపడ్డారు? తప్పు లేదు, అతను పిడియేదో లేకపోతే అతను మనిషితో తప్పు లేదు అన్నప్పుడు ఎందుకని అంత టెన్షన్ పడ్డం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఎన్ని గుట్లన్నీ కూడా ఎక్కడ బయటకు వస్తాయా, తవ్వే కొద్దీ ఎలాగో ఇవన్నీ కూడా బయట పడుతున్నాయి. ఈ రకంగా కూడా మా కింద స్థాయిలో మా పక్కన ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే దీంట్లో ఇంకా నిజాలు బయటకు వచ్చి మేము కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది అని చెప్పని భయపడి విడుదల రజనీ గారు. అలాగే అనేక మంది ఎవరు కూడా తప్పు చేయకుండా లేరండి. తప్పు చేస్తేనే శిక్ష ఇచ్చిన తప్పించి ఇక్కడ కక్షపూరిత అన్నది కూడా ఎక్కడా లేదు. కక్షపూరితం చేసింది ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వంలో, అంతేగాని ఈ కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు చేయాలంటే కనుక ఈ రోజు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రోడ్డు మీద తిరగలేరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అనేకమైన ఇబ్బందులు పెట్టారు. కార్యకర్త నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరిని ఆ రోజు టీడీపీలనే కానీ జనసేన కానీ బీజేపీ ప్రతి ఒక్కరు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి, అరెస్టులు చేసిన విధానాలు ఉన్నాయి, వ్యాపారాలు నాశనం చేశారు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ రోజు ఈ ప్రభుత్వంలో మమ్మల్ని కక్షపూర్తి సాధన చేస్తారంటే కనుక చాలా ఆశాస్పదంగా ఉందన్నమాట. ఎలా ఉందంటే దొంగతనం చేసినాడు మనుషులను చూసి ఆడు దొంగ అన్నట్టు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పచ్చకామలు వచ్చినట్టు ఉన్నాయి, పచ్చకామలు లోకం అంతా పచ్చగా కనబడినట్టు ఈ చేసిన స్కాములు చేయడం వల్ల ఈ మంచి చేసినా సరే ఆయన స్కాముల్లా కనబడుతుంది. ఈ స్కాములు చేసిన ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అవుతారు. ఇంకా ఎంతమంది ఉన్నారో అందరూ కూడా తీస్తారు. ఈ కలుగులో దాక్కున్న ఎలకల నుంచి ఎలా తీస్తారో బయటికి ఈ లోన దాక్కున్నటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా ఎవరైతే స్కాములు చేశారో, ఎవరైతే అవినీతి చేశారో వీళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చేటానికి మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేగాని కక్షపూర్తి సాధింపులు అయితే మటుకు ఈ గవర్నమెంట్ లో ఎట్టి బస్సులో జరగదు. అది మరోసారి గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. ఖచ్చితంగా మీరు ఏ పార్టీ నుంచి ఏ నాయకులు వచ్చినా సరే మీరు సాయం చేయండి, వాళ్ళకి పని చేయండి తప్పించి కక్షపూర్తి చర్యలు ఏమి తీసుకోవద్దని చెప్పారు. ఆ రకంగా ఉంది. కక్షపూర్తి చర్యలకు వెళ్తే మటు ఖచ్చితంగా మరోసారి చెప్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి అయితే మటు ఖచ్చితంగా ఉండదు. రైట్. ఎస్ శేషు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. అంటే దాదాపు పెద్ద పార్టీలో లేకపోతే ప్రాంతీయ పార్టీలు అలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ గారి పార్టీ నుంచి ఈటల గారు వెళ్ళిపోవడం కావచ్చు, అప్పుడు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం కావచ్చు, ఇది జరిగింది. ఈరోజు దాదాపు అదే సిచ్యువేషన్. వాస్తవంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర మొత్తం ప్రాంతాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి చేతిలో పెట్టేశారు. అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే విజయసాయి రెడ్డి గారే, విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది గతంలో. సర్లేండి, రాసివ్వడానికి ఇప్పుడు ఎవరి పేర్ల మీద లేవు కానీ ప్రజల ఆస్తులు వాళ్ళు ఏం రాసిస్తారు కానీ చెప్తున్నా. అంటే అలాంటి ఒక నానుడు ఉండేది గతంలో. అంతలా విజయసాయి రెడ్డి గారిని నమ్మారు, ఆయన్ని అంతలా బిలీవ్ చేశారు. అలాంటిది ఈరోజు ఆయన మాటలకు అసలు విలువ ఉంటుందా అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత పొసగకుండా పోవడానికి కారణాలు ఏంటి? లిక్కర్ స్కామ్ ఒక్కటే కారణమా, లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నంలో రాజకేశ్ రెడ్డి పేరు చెప్పడం కావచ్చు, వైసీపీ వాళ్ళు ఇది చేశారని ఆయన ఇంటెన్షనల్గా చెప్పడం కావచ్చు, ఇవి కారణాలా? ఏంటి కారణాలు? ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం జరగబోతోంది? మొత్తం కూడా ప్రశ్నలే. ఏం చెప్తారు శేషు గారు? విజయ్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్కారం. మన చర్చలో 2 కీలకమైన అంశాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మధ్య ఉన్న సంబంధాలు.
రెండోది ఆ సంబంధాలు చెడిపోవడానికి కారణాలు, మూడోది ఇప్పుడు కీలకంగా ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతున్నటువంటి అరెస్టులు జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్. ఈ మూడు అంశాల చుట్టే మన డిబేట్ తిరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది. మొదటి అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా చెడిపోయిన వరకు కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే, రాజకీయాల్లో ఒక మంచి మాట ఉంటది, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని చాలా గొప్ప నానుడు అన్నట్టు. అది సామెత కూడా మనం అనేక సందర్భాల్లో అది వాస్తవం కూడా అది వాస్తవం కూడా రుజువైనటువంటి సామెత కూడా, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది. బట్ ఇక్కడ కూడా నేను మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. రాజకీయాల్లో ఎంత బలమైన స్నేహం ఉంది, ఎంత బలమైన స్నేహితులు విడిపోయారు అనేది. ఒకటి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుండి 2009, 2010 చనిపోయే వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారికి ఉన్నటువంటి మధ్య సంబంధం, వాళ్ళిద్దరూ బీదర్ మెడికల్ కళాశాల నుంచి వాళ్ళు స్నేహ సంబంధాలు కొనసాగించారు. క్లాస్మేట్స్ గా, బ్యాచ్ మేట్స్ గా, తర్వాత రాజకీయ నాయకులుగా ఇద్దరు కూడా దశాబ్దాలుగా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. చనిపోయేంత వరకు కూడా అనుబంధం కొనసాగింది. బహుశా భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప స్నేహాన్ని కొనసాగించినటువంటి వ్యక్తులు లేరనేది నా ఉద్దేశం. ఇది ఒక ఉదాహరణ అయితే. రెండోది, మీకు ఉత్తరప్రదేశ్ లో కూడా ములాయం సింగ్ యాదవ్ కి అమర్ సింగ్ మధ్య చాలా మంచి గ్రేట్ సంబంధాలు ఉండే. ఒక 2 దశాబ్దాల పాటు, అంటే 20-30 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు మంచి, అసలు వాళ్ళిద్దరు కలిసి ఉన్నంత కాలం ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో చాలా బలమైనటువంటి పార్టీగా ఉండే. తర్వాత ములాయం సింగ్ యాదవ్ తోటి అమర్ సింగ్ విభేదించి బయటకు వెళ్ళిపోయారు. కారణాలు ఏమైనా కావచ్చు కానీ బయటకు వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టారు. తనతో పాటు జయప్రదను కూడా బయటకు తీసుకెళ్లారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక బలమైన స్నేహం చెడిపోయింది. తర్వాత మీకు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా దేవగౌడకి సిద్ధరామయ్యకి మంచి అనుబంధం ఉండే, ఇది జనతాదళ సెక్యులర్ పార్టీలో. కానీ తర్వాత సిద్ధరామయ్య బయటికి రావటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం, 2 సార్లు ముఖ్యమంత్రి కావటం కూడా కనపడినటువంటి ఒక సందర్భాన్ని మనం చూసాం. అప్పటి నుంచి దేవగౌడ సిద్ధరామయ్య ఎప్పుడు కూడా 1-2 సందర్భాల్లో తప్ప ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుకున్నటువంటి సందర్భం కూడా వాళ్ళిద్దరి మధ్య నెలకొన్నదనే విషయం మనం గమనించాలి. ఇక మీకు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి కూడా అదే అనుబంధం ఉన్నట్లుగా మన అందరం చాలా సందర్భాల్లో చూసాం. 2014 నుంచి 2019 వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో పెద్ద వాయిస్ ఎవరిదన్నా ఉంది అని అంటే, ఇంపార్టెంట్ వాయిస్ ఎవరిదన్నా ఉంది అని అంటే అది విజయసాయి రెడ్డిదే. బట్ వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నప్పటికి కూడా వాళ్ళు తెర వెనకనే ఉండేవాళ్ళు. తెర ముందు మాత్రం ఖచ్చితంగా మనకి జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి మాత్రమే కనపడ్డారు. ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చినటువంటి 7-8 నెలల దాకా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మధ్య సంబంధాలు మంచిగానే ఉన్నాయి. కానీ తర్వాత ఆ సంబంధాలు దెబ్బతిన్నట్టుగా అనేక సందర్భాల్లో మనం చూసాము. ఆ పరిణామాలు కూడా మనకు కనపడ్డాయి. బట్ ఆ కారణాలు ఏంటి? ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 చాలా కీలకమైనటువంటి నాయకులు, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ 3 మధ్య ఉన్నటువంటి, అంటే అధికారం వచ్చిన తర్వాత ఎవరినైనా జడగొడుతుందండి అధికారం. ఎంతలో గొప్పవాడినైనా, ఎంతలో గొప్ప వ్యక్తినైనా, మంచివాడినైనా అధికారం అనేది ఒక పొర. ఆ పొర కళ్ళకు కమ్మితే ఆ పొర వెనకాల, పొర ముందు ఏం జరుగుతుందో ఎవరికి కనపడదు. ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదే ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాళ్ళు. అన్ని పార్టీలకు కూడా ఇది వర్తించేటటువంటి అంశమే. అంటే పరిస్థితులు కూడా అలాగే దారితీస్తాయి. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, వీళ్ళ 3 మధ్య ఆధిపత్య పోరు పార్టీలో మొదలైంది. ఆ ఆధిపత్య పోరే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత హీన స్థాయికి దిగజారిపోవడానికి 3 కారణం అనేది కనపడుతుంది. వీళ్ళ 3 మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం గమనించాలా. అయితే విజయసాయి రెడ్డి ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విజయసాయి రెడ్డి పట్ల అనుమానించింది ఏంటి అని అంటే, ముఖ్యంగా ఈ చివరి రోజుల్లో 2022 తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అంటే, కేంద్రంలో టీడీపీకి బీజేపీకి మధ్య సంబంధాలు బలపడుతున్నటువంటి నేపథ్యంలో తను ఢిల్లీ ప్రతినిధిగా ఉండి, ఢిల్లీ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ అధినేతగా ఉండి దాన్ని బ్రేక్ చేయలేకపోయాడనే ఒక అనుమానం జగన్మోహన్ రెడ్డికి రావటం ఒక ఎత్తు అయితే,
రెండోది తను పార్లమెంటరీ పార్టీ నేత టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత విజయసాయి రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రకటించకపోవడానికి కారణం ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక వైపు వైవి సుబ్బారెడ్డి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మొన్న విజయసాయి రెడ్డి ఒక కామెంట్ చేశారు. రెండోసారి లిక్కర్ కేసులో తను అటెండ్ అయ్యి వాంగ్మూలం ఇచ్చినటువంటి సందర్భంలో ఒక మాట చెప్పారు, నేను రెండో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని క్రమంగా 2000 స్థానానికి వెళ్ళిపోయాను అని. అంటే క్రమంగా విజయసాయి రెడ్డి యొక్క ప్రాధాన్యత పాత్ర పార్టీలో తగ్గుతూ వెళ్ళిపోయినటువంటి క్రమం. ఇది ఒకటైతే, రెండోది మీరు గమనించండి, విజయసాయి రెడ్డిని ఇందాక తెలుగుదేశం మిత్రులు ఒక మాట అన్నారు, అది రాజకీయంగా ఉపయోగపడుతుందేమో కానీ విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతలుగా అప్పజెప్పిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత చాలా బ్రహ్మాండమైన విజయాలు సాధించిందండి ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎన్నడూ లేదు. మరీ ముఖ్యంగా మీరు 2019 శాసనసభ ఎన్నికల్లో విశాఖపట్నంలో 19 శాసనసభ స్థానాలు ఉంటే 15 శాసనసభ స్థానాలు, అంటే రూరల్ విశాఖ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అర్బన్ విశాఖలో ఉన్నటువంటి 4 సీట్లు టీడీపీ గెలిచింది. అంటే ఆ తర్వాత మీకు విజయసాయి రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత విజయసాయి రెడ్డి అతిపెద్ద విజయం ఏంటి అంటే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం. ఎప్పుడైతే అక్కడ గెలిపించారో విజయసాయి రెడ్డి మళ్ళా ఎప్పుడైతే విశాఖపట్నాన్ని రాజధానిగా చేయబోతున్నారని అన్నారో, విజయసాయి రెడ్డి ఎక్కడ బలోపేతం అవుతారో, విజయసాయి రెడ్డి బలం ఎక్కడ పెరుగుతుందో అని సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి విత్ ఇన్ ద పార్టీలో విజయసాయి రెడ్డి పైన పితుర్లు చెప్పటము, లేకపోతే అభియోగాలు మోపటం మొదలుపెట్టినటువంటి క్రమంలో అపనమ్మకం ఏర్పడింది విజయసాయి రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డికి. కానీ అదే విజయసాయి రెడ్డి పార్టీ లేని దగ్గర అద్భుత విజయాలు సాధించి పెడితే, తర్వాత విజయసాయి రెడ్డిని తీసేసిన తర్వాత వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి చేస్తే 2022లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుక్కుగా ఓడిపోయింది. చిరంజీవిరావు అనేటటువంటి ఒక మామూలు ఉపాధ్యాయుడి చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుక్కుగా ఓడిపోయింది. అంటే వీక్నెస్ చూడండి, ఒక బలమైనటువంటి నేతను తప్పించి ఒక బలహీనమైనటువంటి నేతను చిన్నాయన్ని బాబాయిని వేస్తే ఆ పార్టీకి జరిగినటువంటి డ్యామేజ్. ఆ 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ స్థితికి వెళ్ళిపోయింది. టీడీపీకి ఒక బలం వచ్చింది. ఆ బలంతో ఇవాళ టీడీపీ 3 పార్టీల పొత్తుతోటి అధికారంలోకి రాగలిగిందనే విషయాన్ని గమనించాలి. అంటే విజయసాయి రెడ్డిని వదులుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం జరిగింది. ఇప్పుడు ఇమడలేనటువంటి, అంటే పొగబెట్టి విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు నెట్టారు అనేది చాలా స్పష్టం అండి. అంటే నాకు ఇంకోటి చాలా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా చెప్పుండొచ్చు, నాకు కొంత హాస్యాస్పదంగా అనిపించింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయంగా చాలా ప్రభావం చూపించగలిగేటువంటి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నారు. ఆయన ఒక రాజ్యసభ సీటు భవిష్యత్తులో ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత రాదు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలతోటి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడే పార్టీని వీడి వెళ్ళిపోయారు అనేది నాకు ఎందుకో అంత యాప్ట్గా అనిపించలేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. లేదు, ఇక్కడ విషయం ఏంటి అని అంటే తనకి ప్రాధాన్యత తగ్గుతున్నది అని గమనించినటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నటువంటి విజయసాయి రెడ్డి బయటకు వెళ్దామనే ప్రపోజల్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకనంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డికి కొంత నమ్మకం పోయింది. ఎందుకు పోయింది అంటే బీజేపీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు అనేటటువంటి ఒక అభిప్రాయంతో నమ్మకం పోయింది. కాబట్టి తన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఇది ఒక విజయసాయి రెడ్డిలో ఉన్నటువంటి అసంతృప్తి. అయితే బయటికి వచ్చిన తర్వాత 2 సార్లు లిక్కర్ కుంభకోణంలో వాంగ్మూలం ఇచ్చేటటువంటి సందర్భంలో విజయసాయి రెడ్డి కొంత అనుమానాస్పదంగా మాట్లాడటం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది. ఏం జరిగిపోయింది అంటే ఇవాళ స్పష్టంగా బయటపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అనంటే మన చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయాడు, చంద్రబాబు నాయుడు తోటి కలిసిపోయాడు విజయసాయి రెడ్డి అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయగలిగారు. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మొండివాడో, ఎంత ఖచ్చితంగా ఉంటాడనేది ఈ విషయంలో చాలా స్పష్టమైంది. ఏంటి అనంటే మీకు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి ప్రతి కేసులో A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి. ఒకవేళ A2 విజయసాయి రెడ్డి బయటకు పోయి అప్రూవర్ గా మారితే ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డికే నష్టం. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలవదా? అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని గనక నమ్మితే ఖచ్చితంగా ఉంటాడు, ఖచ్చితంగా స్టాండ్ బై ఉంటాడు. అది ఎంత నష్టం జరిగినా, జైలుకు పోయినా, లేకపోతే ఇంకొక విధమైన పనిష్మెంట్ వచ్చినా
ఎదురొచ్చి నిలబడి తట్టుకొని నిలబడటానికి ప్రయత్నం చేస్తాడు తప్ప లొంగిపోయేటటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి ఉండదు. కాబట్టే విజయసాయిరెడ్డి బయటికి పోతా అన్న ఆపలేదు, విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారతాడన్న ఆపడు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఏ అలిగేషన్ చేసినా జగన్మోహన్ రెడ్డి బెదిరే రకం కాదు. ఎందుకు అట్లా బెదిరే రకం అయితే విజయసాయిరెడ్డిని బతిమాలో బామాలో పార్టీలోనే ఉంచుకునేవాడు. కానీ పార్టీ నుంచి బయటకు పోతామని చెప్పినప్పటికీ కూడా లెక్క చేయనటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అది రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని హీరోగా నిలబెట్టడానికి, జగన్మోహన్ రెడ్డిని ఒక బలమైనటువంటి నేతగా నిలబెట్టడానికి ఆ యాటిట్యూడే పనిచేసింది. ఇవాళ మీరు ఎంత కాదనుకున్నా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో క్రౌడ్ పుల్లర్ ఒక్కసారి బయటకు వచ్చారంటే 100,000 మంది జనం జగన్మోహన్ రెడ్డికి వస్తారు. ఒక క్రౌడ్ పుల్లింగ్ ఏంటి అని అంటే ఒక మాస్ ఇమేజ్. సినిమాలలో ఒక హీరోకి మాస్ ఇమేజ్ ఉంటే పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డికి అంతే మాస్ ఇమేజ్ ఉంది. అది ఒప్పుకోవాల్సింది. మాస్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ ఎందుకైందంటే దేన్నైనా లెక్క చేయడు. అంటే విజయ్ షర్మిలానే లెక్క చేయలేని వాడు. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడే లెక్క చేయకుండా బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి అప్పటి నుంచి కూడా అది ఉంది. ఆ రెబెల్నెస్ అని వచ్చి ఏమైనా అనొచ్చు దాన్ని, అది ఉంది. విజయ్ ఇక్కడ ఒక మన విషయాన్ని గమనించాలా. బ్లడ్ రిలేషన్ లెక్క చేయలేనటువంటి అట్లా అంటారా? విజయసాయిరెడ్డిని లెక్క చేస్తాడా? విజయసాయిరెడ్డి అలిగేషన్స్ లెక్క చేస్తాడా? విజయసాయిరెడ్డి ఆరోపణలు లెక్క చేస్తాడా? చెయ్యడు. ఖచ్చితంగా రాజకీయాల్లో తను ఏమనుకుంటాడో, తను ఏ స్టాండ్ బై నిలబడతాడో దానికి ఖచ్చితంగా నిలబడేటటువంటి ఒక వ్యక్తిత్వం. ఓకే శేషు, ఒకసారి బొట్ల రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు నమస్కారం అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? నమస్తే అండి. ప్యానల్ సభ్యులు కొంత ఎక్కువసేపు మాట్లాడంటున్నారు, కొంత లేట్ అయింది, ఏమనుకోకండి. రైట్, ఏదేమైనప్పటికీ ఎస్ విషయం కూడా మొత్తం వినే ఉంటారు వారు ముగ్గురు మాట్లాడింది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి గారు అంత దూరంగా జరగడానికి లేకపోతే వెళ్ళిపోవడానికి గల కారణాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లు కేవలం భవిష్యత్తులో రాజ్యసభ సీటు రాదనేటువంటి ఒక ఆలోచనతోటే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారనేది అది ఎందుకో అంతలా ఎవరికి ఎక్కట్లేదు. అది వాస్తవం కూడా కాదనేది ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ మీ సొంత పార్టీలో కూడా అలాంటి అభిప్రాయమే వ్యక్తం అవుతుండొచ్చు. అని మరో మాట కూడా చెప్పారు, చంద్రబాబు గారికి లొంగిపోయారు, కూటమికి లొంగిపోయారని. అంటే లొంగిపోవడం అంటే ఏ రకంగా లొంగిపోవడం అనేది నాకు అర్థం కాలేదు. మీరేమైనా వివరించే ప్రయత్నం చేస్తారా? రాజకీయంగానా లేకపోతే ఆయనకున్నటువంటి ఆర్థికంగా చేసినటువంటి నేరాలకు సంబంధించి ఆయన లొంగిపోయారనేటువంటి అభిప్రాయమా? ఏంటి ఆ లొంగిపోవడం అంటే? ఒకటండి, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ ను చాలా క్రిస్టల్ క్లియర్ గా నడపాలి, రాజ్యాధికారంతో సంబంధం లేకుండా ట్రాన్స్పరెంట్ మెథడ్లో రాజకీయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతూ ఉన్నటువంటి అంశం ఉంది. దీంట్లో విజయసాయి రెడ్డి గారు ఒక ఆడిటర్ గా ప్రస్థానం మొదలుపెట్టి తదుపరి ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి జమానాలో టీటీడీ మెంబర్ కావడం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులవి, ఆ తర్వాత రాజ్యసభగా కూడా ఏదైతే అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా రాజ్యసభగా పంపించినటువంటి పరిస్థితి ఉంది కష్టకాలంలో కూడా. అంటే విజయసాయి రెడ్డి గారికి ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరాగా నిలబడి అండదండలు ఇచ్చి ఆయన యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో, ఆయన యొక్క తెలివితేటలని గమనించి ముందుకు తీసుకుపోయే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఆయన విషయంలో ఎక్కడా అడ్డు పెట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుడు అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి ఒకే ఒక్కరుగా విజయసాయి రెడ్డి గారిని కూడా నియమించి, అట్లాగే పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఢిల్లీలో కూడా నియమించి ఆయన మీద నమ్మకంతో అప్పగించినటువంటి ఇచ్చిన ప్రాధాన్యతలో ఏ డౌట్ అక్కర్లేదు, చాలా ప్రాధాన్యత ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు. సామాన్యమైన ఒకటండి, ఇక్కడ ఒకటి రాజకీయాల్లో ఏంటంటే వయసు మీద పట్టము కారణం కావచ్చు, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కావచ్చు. ఇప్పుడు మన రాష్ట్రంలో బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ నడుస్తుంది. ఎందుకంటే వాస్తవంగా యథార్థవాదులందరినీ కూడా జైల్లో పెట్టి పాత ఎమర్జెన్సీ అంటారు కదండి, అట్లా అప్పటికటైతే ఎమర్జెన్సీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఉన్నాడు, నేను ఏ పార్టీతోటి జతకట్టను, నేను నా విధానంతో ఏదైతే గతంలో చెప్పినటువంటి అన్ని హామీలను అమలు చేశాను, అమలు చేయలేనటువంటి హామీలను ఇవ్వను, అబద్ధాలు చెప్పనటువంటి విధానంతో రాజకీయాలు చేయాలని ప్రజలకు కూడా ఆ వైపుగా కూడా అట్లా కాదండి రామారావు గారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన మీరు ఈరోజు అదే మద్యపాన నిషేధానికి సంబంధించి అదే మద్యపానం కేసులో ఈరోజు వైసీపీ వాళ్ళు ఇంతమంది వెళ్తున్నారు లిక్కర్ స్కామ్ జరిగిందని. ఇక్కడ హామీకి ఇప్పుడు జరిగే కేసుకు పొంతనే లేదు కదా.
నిజంగా మద్యపాన నిషేధం జరిగింటే ఈ రోజు లిక్కర్ స్కామ్ ఉండేదా లేకపోతే ఈ చర్చ ఉండేదా? ఇక్కడ విజయ్ గారు మీరు కూడా అర్థం చేసుకోవాలా, ఇక్కడ లేని కేసుని సృష్టించారు. సిట్ అనేటువంటి అది ఎవరు ఏర్పాటు చేశారండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుయాయులైనటువంటి పోలీసు అధికారులతోటి సిట్ ఏర్పాటు చేశారు. అసలు దీనికి లావు శ్రీకృష్ణదేవరాయలను పావుగా వాడారు. ఆయన ఎందుకు ఈ రోజు కూటమి ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు ముందుకు తీసుకురావట్లేదు? పార్లమెంట్ లో కూడా ఆయన అబద్ధపు ఆరోపణలు చేశారు. 4,000 కోట్లు అక్షింతలు పడినాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి స్కాము జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చిందండి. వీటన్నిటిని మభ్యపెట్టి వీళ్ళు చిట్టు దర్యాప్తు పేరుతోటి ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు మనకుండే కదండి. ఓర్సాకి 60 ఎకరాలు 2 నెలలకే కంపెనీకి కేటాయింపులు, టీసీఎస్ కి 22 ఎకరాలు ఏదైతే 99 పైసలకి చాక్లెట్ కూడా రాని పరిస్థితి ఉంది. అట్లాగే మనం చూసాం టీజీ విశ్వప్రసాద్ కి 12,000 ఎకరాలండి. ఏదైతే పవన్ కళ్యాణ్ యొక్క స్నేహితుడు ఆ యొక్క పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని చెప్పి మేము ఈ స్కూటర్స్ తయారు చేస్తామని చెప్పి 1,200 ఎకరాలు కూడా కేటాయింపులు చేశారు కదండి. ఈ రకంగా చేస్తున్నటువంటి విధానాన్ని బయటికి రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక గేమ్ అండి. మనం చూసాం అనేక మందిని ఎప్పుడు 10 సంవత్సరాల క్రితము 5 సంవత్సరాల క్రితము ఎవరినో మాట్లాడారని చెప్పి కేసులు పెట్టించడం. అట్లాగే వల్లభనేని వంశీ విషయం కూడా చూసాం. ఆయన అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఆయన కూడా టీడీపీలో ఉంటే లోకేష్ బాబు తన ఐటీడీపీ టీం తోటి లోకేష్ ఏం చేయించాడు? తన యొక్క సోషల్ మీడియా తోటి సొంత పార్టీలోని వంశీ మీదనే బురద జల్లించి వాళ్ళ భార్య యొక్క క్యారెక్టర్ ని వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క క్యారెక్టర్ ని అసాసినేట్ చేసిన దానికి రెస్పాండ్ అయితేనే కదా ఇక్కడ ఇష్యూ క్రియేట్ అయింది వల్లభనేని వంశీది. ఇటువంటివన్నీ ఉన్నాయండి. ఎవరు స్టార్ట్ చేశారనేది మనం గమనించాలి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక్క దర్యాప్తు అధికారులకు ఒక్క ఆధారం కూడా ఈ రోజుకి అది ఆధారాన్ని నిరూపించలేదు. మేము జగన్ గారు చెప్పేది కూడా అదే సీఎంఓకి దీనికి అసలు సంబంధం ఏంటి? ఇది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే డిస్టిలరీస్ నుంచి చేసినటువంటి వ్యాపారాత్మకమైనటువంటి అంశాలని వీళ్ళు స్కామ్ అంటారు ఏంటండి? ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు ఎంత స్కామ్ జరుగుతుంది? అసలు గ్రామాన బెల్ట్ షాపులు పెట్టి అట్లాగే వైన్ షాప్ కి అనుసంధానంగా మినీ బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అట్లాగే ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్న షాపుల్లో ఆదాయంలో వచ్చినటువంటి వాటాని 20%, అట్లాగే రైస్లో ప్రతి నియోజకవర్గం నుంచి 30 లక్షల రూపాయలు, ఈ రకంగా ఇసుక విషయంలో కూడా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నటువంటి పరిస్థితిని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళకాడ నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను సూర్యనారాయణ గారిని చందు గారిని కూడా అడుగుతున్నా. సెబ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు నమోదు చేసి ఇసుక కానీ మద్యం విషయంలో కానీ ఎక్కడైనా సరే లోపభూయిష్టమైనటువంటి విధానం కనుకుంటే అరెస్ట్ చేయించినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందండి. వీళ్ళు ఎందుకు సెబ్బును రద్దు చేశారు ఈ గవర్నమెంట్ వచ్చినాక? సెబ్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇసుక మరియు లిక్కర్లు అవకతవకలు కానీ దొంగ వ్యాపారం కానీ బెల్ట్ షాపులు లేకుండా నియంత్రించడానికి మేము చేసాం. దాన్ని తూట్లు పొడిచారు కదండి. గతంలో ఎన్టీ రామారావు హయాంలో ఏదైతే లిక్కర్కు సంబంధించి మద్యపాన నిషేధం విధిస్తే దాన్ని కూడా తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా తూట్లు పడవటానికి మా మీద ఆరోపణ చేస్తుంది. మేమేం చెప్పామంటే దశల వారీగా మద్యాన్ని సామాన్య మానవులకు అందుబాటులో లేనటువంటి ధరలో తీసుకొచ్చి ఏదైతే స్టార్ హోటల్స్ లో మాత్రమే అమ్మే విధంగా స్టెప్ బై స్టెప్ తీసుకొస్తామని చెప్పాం. మేమేం మాట తప్పట్లేదే. ఆ విధానంగా ప్రజలను చైతన్యం చేశాం కదా. మేము మద్య విమోచన ప్రచార కమిటీ పెట్టి మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేశాం కదా. మద్యం వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు కానీ ఆ విషయంలో మేము స్పష్టంగా ఉన్నామండి. ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి పసుపు రంగులు అంటున్నారు సూర్యనారాయణ గారు. వైఎస్ఆర్సీపీ రంగులు వేశారు అంటున్నారు. పసుపు రంగులు కనపడలేదండి. ప్రతి స్కూల్ కి ప్రతి పంచాయతీకి కుట్టు మిషన్లకి అట్లాగే ఏదైతే మనకు ఆర్ఓ ప్లాంట్స్ కానీ వాటర్ ట్యాంకులు కానీ గ్రామాల్లో అట్లాగే చూసాం మనం చాలా వాటికి రంగులు వేసే విధానం ఏంటంటే స్కూళ్ళకి కూడా వేస్తున్నారా? కట్టారండి. శ్మశానాల్లో కట్టినటువంటి స్కూళ్ళకి ఏదైతే ఫ్యూనరల్కి సంబంధించిన బిల్డింగ్ స్కూళ్ళకి ఎక్కడైనా వేశారా? పూర్తిగా పట్టింది. నేనేమంటున్నానంటే మీరు అబద్ధాలు మాట్లాడటం మానేయాలి. ముందు నేనేమంటున్నానంటే జగన్ గారు అభద్రతా భావం, జగన్ డైనమిక్ లీడర్ అండి. మీరు అభద్రతా భావంలో ఉన్నారు. మేకపోతు గాంభీర్యం అంటున్నారే, ఇట్ ఈస్ రాంగ్ వాయిస్. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సత్యంతో ఉన్నారు. మీకన్నా దమ్ము సరే చెప్పనివ్వండి సూర్యనారాయణ గారు చెప్పనివ్వండి. సూర్యనారాయణ గారు మీరు మాట్లాడేటప్పుడు సరే లేదు చెప్పండి కలగ చేసుకోలేదు చెప్పండి. గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ లో వెళ్ళేటటువంటి వ్యక్తే గాని మీలాగా తోక ముడిచి 4 పార్టీలతోటి 40 రకాలుగా మళ్ళీ సొంత మనుషుల్ని వేరే వేరే పార్టీలో పెట్టి క్షుద్ర రాజకీయాలు చేసేటటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు లేదు. విజయసాయి రెడ్డి గారి అంశమే కాదు, ఎవరి అంశంలోనైనా
ఆయన నిక్కచ్చిగా రామారావు గారు మరొక విషయం అండి, రామారావు గారు ఎందుకు రాజీనామా చేసి మీరు మీ పార్టీలో రామారావు గారు అదే కోవలో రామారావు గారు రైట్ రామారావు గారు ఓకే ఒక విషయం రామారావు గారు, ఒక చిన్న ప్రశ్న. చాలా బలంగా జరుగుతున్నటువంటి మరో ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటరీని మాత్రమే నమ్ముతున్నారు, వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా నష్టపోతున్నారు, పార్టీ చాలా తీవ్రంగా నష్టపోతోంది, కొంతమందిని నమ్మి అందరినీ దూరం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక చర్చ ఉంది. మీరు మీ పార్టీ తరపు నుంచి ఈ ప్రచారానికి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవంగా జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే అలాంటిది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ఇక్కడ ఒక అంశం అండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఉన్నారు. ఆయన తన కుటుంబ సభ్యుల్ని ఏదైతే వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు తన కుటుంబంలో కాదు మిగతా వాళ్ళందరినీ ప్రోత్సహించాలనే ఆలోచన విధానంతో అందరికి కూడా కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ కోటరీ అనేటువంటి ప్రస్తావన కూడా అది మంచిది కాదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నీ ఏమనాలా, ఆయనే కదా ఇది తీసుకొచ్చింది, ఆయన చుట్టూ కోటరీ ఉందనే మాట ఫస్ట్ టైం మేము వింటున్నాం. కోటరీ కాదు, ఎవరు ఎంత పని చేయగలుగుతారో వాళ్ళకి అంత పని అప్పచెప్పేటటువంటి విధానం ఉంది. పని చేసే వాళ్ళ కోటరీ అంటే ఎట్లండి? నేనేమంటున్నానంటే కోటరీ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం. ట్రాన్స్పరెంట్ మెథడ్లో ప్రజాస్వామ్య విధానాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంత దూరమైనా పోవడానికి, తాను ఎన్ని కష్టాలు పడటానికైనా, ఎంత నష్టమైనా సరే ప్రజలకు ముందు వైపు మార్గదర్శకం చేయటం, మంచి రాజకీయాలకు తానే నాంది పలకటం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతుంటే వీళ్ళకి ఇది రుచించట్లేదండి. ఎందుకంటే రాజకీయాలు వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ఏంటంటే కేవలం రాజ్యాధికారం కోసం తమ సిద్ధాంతాలన్నింటిని మరిచి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు, వీళ్ళు ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయి వీటికి మా మద్దతు లేదని చెప్పి ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏదైతే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందండి, ఆ యొక్క యాక్ట్ ను కూడా వీళ్ళు ఇక్కడ అభిశంసించేదంతా తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుంటారని ప్రచారం చేసి నిన్న పెంసాని చంద్రశేఖర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదండి, అది మంచి పరిస్థితి, ల్యాండ్ సర్వే వల్ల చాలా సమస్యలు తీరిపోతాయని. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే రైతుల సమస్యలన్నీ తీరిపోయి క్లారిటీగా వస్తుంది. అసలు ఈ రోజు ఒక పట్టాదారు పాస్బుక్ అని రైతుకి కనీసం 10,000 దాకా వసూలు చేసుకొని ఈ నాయకులంతా కూడా, కూటమి నాయకులంతా కూడా రైతుల్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క పాస్బుక్ నన్నా ₹1 ఖర్చు లేకుండా, లంచం లేకుండా ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందేమో? సూర్యనారాయణ గారిని కానీ, కూటమి నాయకులు చందు గారిని కానీ ఎవరైనా చెప్పమని చూద్దాం, ధైర్యం ఉందేమో? ఇది చెప్పలేరు. ప్రభుత్వం అంతా కూడా అరాచకమైంది, ఇసుకతోటి దోచుకోవాలి. పెట్టి వీళ్ళు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. వీటన్నిటిని మసిపూసి మారేడు కాయ చేయాలి, నిజాల ప్రజల్లోకి వెళ్ళకూడదని వీళ్ళు డిబేట్ కూడా వీళ్ళంతా ప్రిపేర్ అయ్యి కాకుండా అంగీకరించకుండా అబద్ధాలు ప్రచారం. చందు గారు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు రామారావు గారు చెప్తున్నారు కదండి, ఏదంటే పాస్బుక్లు ఇంకా ఇవ్వలేదని. పాస్బుక్లు ఇవ్వడానికి గత ప్రభుత్వంలో పాస్బుక్ల మీద డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలతో బుక్స్ ఇస్తే కనుక ఈసారి మమ్మల్ని కూడా కొడతారు. ఎందుకంటే ఎవరో ఆస్తికి ఎవరు ఏం మాట్లాడుతున్నారు చంద్ర గారు? పాస్బుక్ ఇవ్వాలంటే ఆన్లైన్ లో ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఒక నిమిషంలో పాస్బుక్ తయారవుతుందండి. కొత్త ప్రభుత్వం పేరుతో ఇదే మీరు చేసే అసంబద్ధమైన వాదన, నిరాధారమైనటువంటి వాదన మార్గం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకాలు ఉన్నాయి, సంవత్సరం క్రితం జరిగినటువంటి అంశాలని, అంత ముందు జరిగినటువంటి అంశాలని ఈ రకంగా మీరు చందు గారు అర్థమైంది. ఒక్క విషయం చందు గారు అన్ని పార్టీలకు ఒకటి చెప్పదలుచుకున్నాం. పథకాల పేర్లు కావచ్చు, పార్టీల రంగులు కావచ్చు, లేకపోతే ఇతర ఏ అంశాలు కూడా కావచ్చు, మీ పార్టీలవి ప్రజలపైన, ప్రభుత్వం పైన ప్రధానంగా రుద్దాల్సినటువంటి అవసరం ఏ పార్టీకి కూడా లేదు. సరే, అది ముందు నుంచి జరుగుతున్నటువంటి రాజకీయం. ఈరోజు సగం పథకాల పేర్లు, సగమేంటి దాదాపు అన్ని పథకాల పేర్లు. సరే, ఇప్పుడు కూడా గతంలో అదే జరిగింది, జగన్ అన్న అయినా ఇప్పుడు చంద్రన్నో లేకపోతే అన్న అనో ఏదో ఒకటి ఆ విధంగా జరుగుతున్నాయి. దీన్నైతే అటు శేషు గారు కావచ్చు, నేను కావచ్చు ఖచ్చితంగా ఖండిస్తాం. వారు కూడా నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, పార్టీలు వాళ్ళ పార్టీలు ఏదో డబ్బులు వాళ్ళ జోబుల్లోంచి తీసి పెడుతున్నట్లుగా పథకాలకు పేర్లు పెట్టడం కరెక్ట్ కాదు. సరే, ఆ విషయం టాపిక్ కాదులేండి. సరే, నేను ఒక విషయాన్ని అప్రిషియేట్ చేస్తాను. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఇటు ఇతర పేర్లని, ఇటు స్వాతంత్రోద్యమ నాయకుల పేర్లని కావచ్చు అలాంటివి ప్రపోజ్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ దట్. ఎస్, సూర్యనారాయణ గారు ఏదో చెప్పదలుచుకున్నారు.
ఒక విషయం అండి, ఇప్పుడు రామారావు గారు మాట్లాడుతూ జగన్ అన్న హామీలు అనవసరం కాదు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఇచ్చారండి? సర్లేండి. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కనుకనే ఓకే, ఆ విషయం వదిలేండి. సరే, ఆ విషయం వదిలేండి. జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి సంబంధం ఉంటే చెప్పండి. ఓకే ఓకే ఈ టాపిక్ రిలేటెడ్ అయితే చెప్పండి. ఈ టాపిక్ రిలేటెడ్ ఓకే ఓకే ఒక్క నిమిషం రామారావు గారు, సూర్యనారాయణ గారు, ఈ టాపిక్ రిలేటెడ్ అయితే చెప్పండి. రిలేటెడ్ కాదు చెప్పారు, రిలేటెడ్ గానే శేషు గారు కూడా చెప్పారు. అక్కడ చిరంజీవి గారు గెలిచారంటే సాయిరెడ్డి గారు తీసేయడం అని కాదండి, నిరుద్యోగ యువత కసిగా చిరంజీవి గారిని గెలిపించారు 3 చోట్ల. వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహానికి క్యాలెండర్ అని, అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మామూలుగా కూలీలతో దిద్దించిన పేపర్లో స్కామ్ బయటపడింది కదా. ఇలాంటి పిచ్చి పనులు చేసి నిరుద్యోగ యువతని ఘోరంగా అవమానించారు. అలాగే ఉద్యోగులు సిపిఎస్ అని చెప్పి రద్దు చేసి ఉద్యోగులను అవమానించారు. మందు షాపు దగ్గర సూర్యనారాయణ గారు ఫైనల్ గా సరే సర్లేండి, అది వదిలేసేయండి. రామారావు గారు, సూర్యనారాయణ గారు ఆ టాపిక్ వదిలేసేయండి. ఫైనల్ గా ఒక విషయం, సరే అది వదిలేద్దాం. రామారావు గారు కైండ్లీ అసలు ఆ విషయం సరే ఆ విషయం వదిలేద్దాం. ఒక్క విషయం సూర్యనారాయణ గారు, ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏం జరగబోతోంది అనేది మీ అభిప్రాయం? భవిష్యత్తులో విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన జైలుకు వెళ్తారని మీరేమైనా భావిస్తున్నారా? వీటికి సంబంధించి ఏం చెప్తారు? ఒక్కడే మాస్టర్ అండి, లిక్కర్ స్కామ్ విషయం అనేది కేవలం ఒక 150 కోట్లతో లిక్కర్ స్కామ్ జరిగితేనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆయన సీటు ఓడిపోయాడు, ప్రభుత్వం కోల్పోయాడు. ఎలా జరిగిందో తెలుసు. దానికన్నా దారుణమైనటువంటి లిక్కర్ స్కాము ఎన్ని వేల కోట్లు ఖచ్చితంగా జరిగిందో కూడా చెప్పలేనటువంటి దురదృష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నెట్టివేయబడింది. లిక్కర్ స్కామ్ అనేది ఇంటెన్షన్ ఉండమంటే మద్య నిషేధం అనే పేరుతో బ్రాండ్ అని, ఇప్పుడు ఇందాక రామారావు గారు చెప్తున్నారు, మేము మద్య నిషేధం అని ప్రచారం చేసామని. భూమ్ కి, స్పెషల్ స్టేటస్ కి, రాజధానికి ఇలాంటి పేర్లకు ఇచ్చినటువంటి ప్రచారం మీరు మద్య నిషేధం మీద ఎక్కడిచ్చారో చెప్పండి. 5 ఏళ్లలో ఎవరైనా కనపడితే చెప్పండి, నాకైతే కనపడలేదు. కనపడాల మద్య నిషేధం మీద ప్రచారం చేసామంటున్నారు. అలాగే ఒక క్వార్టర్ 600 రూపాయలు ఉండేదాన్ని 2,000 రూపాయలకి తీసుకెళ్లి 300 రెట్లు పెంచి ఆ డబ్బులు ఎవరికి చేరినాయి? డిజిటల్ పేమెంట్ ఎందుకు చేరలేదు? అవన్నీ కూడా సిట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవాళ సిట్టే కాదండి, మీరు గమనించారో లేదో, మొన్న సిఐడి కూడా అడిగింది ఖచ్చితంగా దాని గురించి నివేదిక మాకు పంపించండి అని చెప్పి. కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అట్లాగే ఇందాక ఆయన అన్నాడు క్వార్టరీ లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు సచ్చీలుడు, చాలా నమ్మే సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాయండి. నీరో చక్రవర్తిను హిట్లర్ కూడా ఇంతకంటే బోర్డుగాళ్ళు లాగానే పనిచేశారండి. వాళ్ళ చరిత్రమైన చూసాం. ఇంకొకటి రాజానగరం మాజీ ఎమ్మెల్యే రాజానే చెప్పాడు మొన్న, ధనుంజయ రెడ్డి గారు మమ్మల్ని ఎమ్మెల్యేలను కూడా చూడకుండా పురుగుల్లాగా పొద్దు నుంచి సాయంత్రం దాకా నుంచోబెట్టి మమ్మల్ని చాలా అవమానపరిచాడు. 5 ఏళ్లలో చెప్పాడు రాజానగరం స్టేట్మెంట్. ఇవన్నీ గమనించాలి. ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ లో ఎక్కడికి చేరినాయి ఆ డబ్బులు, అసలు సూత్రధారి ఎవరు, అసలు తెర వెనుక ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరు, ఆ పెద్ద మనిషి ఎవరనేది ప్రభుత్వం సిట్ దర్యాప్తు కాదు, కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ కూడా తెలుస్తాయి ఖచ్చితంగా ఎవరు చేసినా. ఎందుకంటే అండి లిక్కర్ స్కామ్ లో కేవలం డబ్బులు ఒకటే కోణంలో చూడకూడదు, మానవతా కోణం చూడాలి. అత్యంత శరీరాల్లో కిడ్నీని, లివర్స్ ని, బ్రెయిన్ ని, హార్ట్ ని అన్ని దెబ్బతీసేటువంటి విష పదార్థాలు ఎక్కువగా కలిపినటువంటి చీప్ లిక్కర్ అమ్మడం ద్వారా వేలాది మంది సామాన్యులు, పేదవాళ్ళు ఇవాళ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎంతో మంది వైద్యాన్ని పొందారు మహిళలు, ఎంతో మంది ఇవాళ అనారోగ్యంతో చాలా దారి ఉన్నారు. ఈ కోణంలో కూడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారున్నా ఇంకా ఎవరున్నా ఖచ్చితంగా శిక్షకు అర్హులు. ఓకే సూర్యనారాయణ. శేషు గారు ఫైనల్ గా లిక్కర్ కేసు భవిష్యత్తులో ఏమవబోతోంది? ఎవరు దోషులుగా తేలబోతున్నారు? లేకపోతే దేశంలో అనేక కేసుల్లాగే ఈ కేసు కూడా సమీప భవిష్యత్తులోనే నీరు గారబోతోందా? ఈ మొత్తం కూడా ప్రశ్నలు ఏం చెప్తారు వీటికి? చాలా మంచి ఎగ్జాంపుల్ విజయ్. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏంది? ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని ఊసెత్తుతున్నారా? దాంట్లో ఎన్ని పెద్ద అరెస్టులు జరిగినాయి? ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణ ఆరోపణలకి చాలా పెద్ద తేడా ఉంది. ఢిల్లీలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లిక్కర్ ని ప్రైవేట్ పరం చేసేసారు, అంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణం ఏంటి? లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బీవరేజెస్ ని ప్రభుత్వం
హోల్సేల్ రిటైల్స్ గా తీసుకున్నటువంటి సందర్భం. Yes. ప్రభుత్వ రంగంలోకి తీసుకున్నారు కాబట్టి దాంట్లో స్కామ్ ఎక్కడ జరిగింది అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి ఒక అభిప్రాయం. అయితే దీంట్లో మనం కొన్ని మెరిట్స్ డిమెరిట్స్ చూడాలి విజయ్. ఒకటి ఏంటంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు అప్రూవర్ గా మారిన వ్యక్తులు. మీకు తెలుసు కదా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి, మాగుంట రాఘవరెడ్డి పైన అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు. వాళ్ళిద్దరికి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వలే ఒంగోలు ఎంపీగా. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు, అప్రూవల్ గా మారారు కాబట్టి వాళ్ళకి సీట్ ఇచ్చి ఎంకరేజ్ చేయలే. కానీ వెరాజ్ మీకు చంద్రబాబు నాయుడు వాళ్ళకి సీట్ ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి సందర్భం ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు లిక్కర్ కుంభకోణం జరిగిందా, లిక్కర్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగింది అనేది పక్కన పెడితే లిక్కర్ కన్జంప్షన్ ని నిర్వీర్యం చేయడానికి, లిక్కర్ కన్జంప్షన్ ని తక్కువ చేయడానికి ధరలు విపరీతంగా పెంచడమే కాకుండా 43,000 బెల్ట్ షాపులను రద్దు చేస్తే ఇవాళ రాఘవేంద్ర స్వామి ఆలయం పక్కన కూడా మందు షాప్ పెడితే భక్తులందరూ ధర్నా చేస్తున్నారు. మీరు కానీ ఇక్కడ శేషు గారు అంటే ఒక విషయం ఇక్కడ లిక్కర్ షాపుల్ని లేకపోతే ఈ బెల్ట్ షాపుల్ని తగ్గించడంలో ఖచ్చితంగా వారి పాత్ర ఉంది, అది తగ్గించారు, ఐ డు అగ్రీ. కానీ 140 ఉన్నటువంటి మందు బాటిల్ని 200 చేస్తే కొనంతటువంటి అలా ఉన్నారనుకోవడం మూర్ఖత్వం మేము. దాని పాలసీ ఫెయిల్యూర్ గా మనకు కనపడుతుంది. దాన్ని మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ లిక్కర్ కుంభకోణం విషయంలో కూడా నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్టులన్నీ కూడా వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ జరిగింది, తర్వాత రాజ్ కసిరెడ్డి అరెస్ట్ జరిగింది, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల అరెస్ట్ జరిగింది, ఒక గోవిందప్ప అరెస్ట్ జరిగింది. బట్ ఇవన్నీ కూడా ఒక సిఐడి ఫస్ట్ ఎంక్వైరీ జరిగింది, సిఐడి ఎంక్వైరీలు ఏం చేయలేదు. తర్వాత సిట్ ఎంక్వైరీ చేశారు, సిట్ ఆరోపణలు చేసుకుంటూ వస్తుంది, అనుమానితులందరిని కూడా అరెస్ట్ చేస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన కేసులో మెరిట్స్ ఉండవు, మెరిట్స్ దొరకవు. అది పాలసీ మ్యాటర్ కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి పెద్ద అరెస్ట్లు ఎవరినైనా చేయొచ్చు, అరెస్ట్ ఆరోపణలతోటి ఎవరినైనా చేయొచ్చు, బట్ కేసు అయితే కోర్టులలో నిలబడేటటువంటి అవకాశం లేదు. అంటే ఇక్కడ మరొక టాపిక్ కూడా ఉంది. గతంలో చంద్రబాబు గారిని ఖచ్చితంగా కక్షపూరితంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేసే అవకాశం ఉందనేది కూడా చర్చ రాష్ట్రంలో. అదే రాజకీయ ఆరోపణలు ఎన్నైనా ఉంటాయి, బట్ ఈ కేసులోనైతే సిట్ ఆరోపణలు చేస్తుంది. సిట్ ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డిని కాదు ఇంకెవరినైనా అరెస్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కోర్టులో ఈ కేసు మెరిట్స్ ఉండవు కాబట్టి నిలబడే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇది ప్రభుత్వ పాలసీ ఉంటుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఇలా ఒక కీలకమైనటువంటి అంశాన్ని ముందు పెట్టాడు. ఏంటి అని అంటే, ఈ బీవరేజెస్ అగ్రిమెంట్ జరిగింది, సీఎంఓకు ఒక్క ఫైల్ రాలేదు, ఒక్క ఫైల్ మీద కూడా సంతకం పెట్టలేదు. అంటే ఒకవేళ ఇది కుంభకోణం జరిగినా ఎక్కడా కూడా కుంభకోణం తాలూకు సాక్ష్యాలు మనకి కనపడవు కాబట్టి శిక్షలు ఎలా పడతాయి? అరెస్టులు మాత్రమే జరుగుతాయి, శిక్షలు పడేటటువంటి అవకాశము, ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఉండవు. కాబట్టి ఇది రాజకీయంగా పనిచేసే ఒక కేసు అవుతుంది తప్ప శిక్షలు పడేటటువంటి కేసు కాదు. భవిష్యత్తులో ఈ కేసు నిలబడేటటువంటి అవకాశాలు అయితే లేవు, కానీ అరెస్టులు మాత్రం జరుగుతాయి. ఓ రాజకీయంగా కొంత ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది, రాజకీయంగా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. కానీ అంతిమంగా ఏంటి అని అంటే, దీంట్లో జగన్మోహన్ రెడ్డి లేడు అని తేలిన తర్వాత రాజకీయ పరిణామాలు ఇంకొక విధంగా మారుతాయి కదా. ఇప్పుడు అదే కదా. ఫైనల్ గా రామారావు గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మొత్తం అంశానికి సంబంధించి? మీరు ఏ తప్పు చేయలేదనో లేకపోతే ఇదంతా రాజకీయ కక్షనో ఏదైనా? ఇక్కడ ఒకటండి, శేష్ గారు చెప్పింది వాస్తవం. నేనేమంటున్నానంటే, తిట్టు ఒక దర్యాప్తు సంస్థ మన రిమాండ్ రిపోర్ట్ లో చెప్పినటువంటి పేర్లలో ఉన్నటువంటి వాళ్ళని, దానికి న్యాయబద్ధత లేదు, చట్టబద్ధత లేదు. ఎందుకంటే ఇది అన్ని కూడా వీగిపోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని మీకు కుతూహలం ఉంటే, అసలు ఇక్కడ స్కామ్ చూస్తే నీకు లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగింది. ఏది 2014-19లో ఏపీ ఫైబర్ నెట్ లో కానీ స్కిల్ డెవలప్మెంట్ లో కానీ క్లియర్ గా ఉంది. దానికి ఈడీ కూడా అటాచ్ చేసుకుంది ఆస్తులు. ఆ కేసుని నిర్వీర్యం చేయడానికి అధికారులు కూడా ప్రోలో పెట్టేటటువంటి విషయం. ఇప్పటికే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందండి. సూపర్ 6 అంశంలో కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ లో కానీ, ఆరోగ్యశ్రీ విషయంలో కానీ. నేను చెప్పేది ఒకటేనండి, ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు కూడా చేయలేని స్థితిలో 1,10,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఇదంతా కూడా. ఎందుకంటే జనాల దృష్టి మరల్చాలని. మీకు తెలుసు కదండి, సెకీ ఒప్పందం గురించి కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సెకీ అంటే ఏంది? ₹2.49. ఈ మధ్యనే యాక్సిస్ పవర్ ఒప్పందం చేశారు కదండి చంద్రబాబు నాయుడు గారు, యూనిట్ ₹4.60. వీళ్ళకి అసలు సిగ్గుందని మాట్లాడటానికి. ఈ మధ్యన కుట్టు మిషన్ల కుంభకోణం,
ఒక 5-6 ఫేజులు పెట్టుకొని ఫస్ట్ ఫేజ్ లో బీసీ కార్పొరేషన్ ద్వారా 230 కోట్లు కేటాయించి కేవలం 73 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 167 కోట్ల రూపాయలు లూటీ చేయడానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ ఆందోళన నేపథ్యంలో తోకముడుచుకున్నారు కదండి. నేనేమంటున్నానంటే ఈ విధంగా వీళ్ళు రకరకాల కుంభకోణాల్లో మునిగిపోయారు. ఇప్పుడు మనకు తెలుసు రాజధాని అంశం కూడా మొదట్లో మంగళగిరిలో 18,000 ప్రభుత్వ అటవీ భూములు ఉన్నాయి, వాటిలో రాజధాని కడితే సరిపోయిందని ప్రతిపాదించి తర్వాత 33,000 ఎకరాల రైతుల నుంచి సేకరించిన దాంట్లో ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 40,000 44,000 ఎకరాలు కావాలని ప్రతిపాదించారు. అంతా కూడా వీళ్ళు దోచుకొని దోపిడీ విధానంతో తమ ఆస్తులు పెంచుకోవడానికి పైనుంచి కింది దాకా ప్రయత్నాలు తప్ప ప్రజలకు కానీ ప్రజల పక్షాన కానీ ప్రజాస్వామ్యం మీద కానీ వీళ్ళకి ఏమాత్రం గౌరవం లేదని నేను చెప్తున్నానండి. మా జగన్మోహన్ రెడ్డి గారిని మీకు దమ్ముంటే అరెస్ట్ చేస్తే మీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ జనబాహుల్యంలోకి రాలేరు. ఎందుకంటే ఇప్పటికే మీ తెలుగుదేశం పార్టీలోనే ఏదైతే మీకు వచ్చినటువంటి ఓటర్లలో సగం మంది ఇప్పుడు మిమ్మల్ని చొక్కాలు పట్టుకుని ఇడ్చుకునేటువంటి పరిస్థితి ఉంది కదండి. చూద్దాంలేండి సమీప భవిష్యత్తులో మరి కేసు ఏ మలుపులు తిరగబోతుందో చూద్దాం. రైట్, ధైర్యంగా తిరుగుతాము. ఓకే, చూద్దాం. చంద్ర గారు చెప్తున్నారు కదా రోడ్ల మీద తిరగలేరని. బాబు గారు ఏంటంటే రోడ్లు ఏం మాట్లాడుతున్నారు? ఇది నియంతృత్వమా లేకపోతే ప్రజాస్వామ్యమా? ఓకే ఓకే రామారావు ఓకే సరే సరే ఓకే రైట్ రైట్ రామారావు గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చందు గారు థ్యాంక్ యూ అండి. సూర్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. శేషు గారు డిబేట్లో పాల్గొని మీ వర్షన్ వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మొత్తంగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ప్రస్తుతం హాట్గా నడుస్తున్నాయని చెప్పుకోవాలి. అదీ కాకుండా విజయసాయిరెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. సొంత పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కొంత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నిర్కాటంలో పెట్టే విధంగా మీడియా ముందు మాట్లాడడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాటలకి ఏమాత్రం విలువ లేదంటూ కామెంట్ చేశారు. మరి మళ్ళీ తిరిగి విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఏదైనా కౌంటర్ వస్తుందా? ఇక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి భవిష్యత్తులో ఎవరెవరు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుందా? వెళ్తే అప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి రాష్ట్రంలో? ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశమే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.